ప్రతి కుటుంబంలో వివాహమైపోయినటువంటి ప్రతి స్త్రీ కన్న తల్లి కాకముందు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి. బిడ్డని పడుకోబెట్టినప్పుడు, జోలపాడినప్పుడు, ఊయలలో పడుకోబెట్టినప్పుడు, చిన్నవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ కథని చెప్తూ వాడి జీవితాన్ని దిద్దడం ప్రారంభం చెయ్యాలనేవారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ. రామ, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో, ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే, ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే. ఇదే గుర్తుపెట్టుకోంది ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముడిని తొలగొడితే తొలగొట్టేవి లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవి లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి, ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తర్వాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో తన యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉండుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. నాయనా, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న, నొసటన బొట్టు లేకుండా ఉండకూడదురా, చాలా దారుణంరా, అమంగళకరమైనటువంటి దర్శనంరా, అది బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు నాన్న, ఎప్పుడూ నొసటన బొట్టు ఉండాలి అని అమ్మ బొగ్గలు పట్టుకుని బొట్టు పెట్టి స్కూలుకు పంపడం నేర్పింది అనుకోండి. వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎక్కడున్నా వాడు తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అమ్మే ఆ బొట్టు ఏమిట్రా అని పవిట కొంగు పెట్టి చెరిపేసింది అనుకోండి, వాడి జన్మాంతరంలో వాడికి బొట్టు పెట్టుకోవడం రాదు. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. అది పిల్లల యొక్క సప్త ధాతువుల యందు జీర్ణమవుతుంది. మహాతల్లి కౌసల్యాదేవి అంత గొప్ప సందేశం ఇచ్చి రామచంద్రమూర్తిని పంపించింది. ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం అంటే అటువంటిది. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి వెళ్ళి మొట్టమొదట రాత్రి పడుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. పడుకుంటున్నారు. పడుకుంటుంటే
రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెంక చూసి ఒక మాట అన్నాడు, లక్ష్మణ, నువ్వు కూడా నాతో వచ్చేసావు, ఇద్దరం కలిసి అరణ్యవాసానికి వచ్చేసాం. మా అమ్మ కౌసల్య, మీ అమ్మ సుమిత్ర అయోధ్యలో ఉండిపోయారు. భరతుడు తిరిగి వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.